వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాల్వబుగ్గ రామేశ్వర ఆలయంలో చోరీ. కర్నూలు ఎమ్మిగనూరు వెంకటాపురం కాలనీలో ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో యువకుల హల్చల్. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రిపై అధికారుల సడన్ తనిఖీ జరిగింది. తొర్రూరు పట్టణంలోని విజయలక్ష్మి హాస్పిటల్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోపణల నేపథ్యంలో వెళ్లగా ఆసుపత్రి మూసివేసి ఉండడం గమనార్హం. సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కూకట్పల్లిలో అర్ధరాత్రి భారీ దారి దోపిడీ. కళ్ళలో కారం కొట్టి ₹1 కోటి ఎత్తుకుపోయిన దొంగలు. బహదూరాపూర్కు చెందిన ఖుస్రో అజీముద్దీన్ సోమవారం రాత్రి డబ్బుతో బైక్పై వెళ్తుండగా వారిని అడ్డుకొని కళ్ళలో కారం కొట్టి ₹1 కోటి నగదు దోచుకొని పారిపోయిన దుండగులు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు. सीसीटीवी ఉన్నావా? లాక్కుంటూ 42 తర్వాత చూడొస్తాయి. 9:42 తర్వాత చూడు. 2 బండ్లు వచ్చి ఒక బండి మీద ఒక్కడే ఉంటుంది. అదే ఈ బండి కూడా ఏసీపీ ఆఫీస్ చూడు. లాక్ వేసుకున్నట్టు ఒక్కడే ఉన్నట్టు. నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్గా ప్రతీక్ జైన్ సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఏవో శ్రీధర్ నూతన కలెక్టర్కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కలెక్టరేట్ సిబ్బంది కూడా శుభాకాంక్షలు తెలిపారు. కూర్చోండి ప్లీజ్.
మా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు నాయకత్వంలో కలిసి పనిచేస్తాం. మేమందరం ఒకటే అని వైసీపీ నేత మురళీరాజు అన్నారు. మానవతా దృక్పథంతో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వచ్చి సాయం చేస్తూ ఉంటాం తప్ప మేమందరం ఒకటే అంటూ మా అందరి లక్ష్యం వైసీపీని బలోపేతం చేయడమే అన్నారు. పనిచేస్తాం. ఈ జిల్లాలో దాడిశెట్టి రాజా గారి నాయకత్వంలో పనిచేస్తాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. నిరుపేదలు కదా అని ఆయన వచ్చిన టైంలో ఆయన వచ్చారు, మేము వచ్చాం. ప్రతి ఒక్కరూ సాయం చేయడంలో తప్పు లేదు. ఇది పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళకి ఉన్నటువంటి అన్యాయం జరిగింది, వాళ్ళకి ఇక్కడ నష్టం జరిగింది, వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో వచ్చాం తప్ప గిరిగారు వచ్చినా మేము వచ్చినా పార్టీ అంతా ఒకటే. గిరిగారి నాయకత్వంలోనే కూడా మేము అందరం పనిచేస్తామని కూడా మీకు తెలియజేస్తాం. వైసీపీ నుండి మీరు ముద్రగడ గిరిగారు ఈ బాధ్యత పరంగా వేరువేరుగా వచ్చారు. దీని మీద ఏ విధంగా చూడాలంటారు? మేము ఏ రకంగా వచ్చినా కూడా మేమందరం ఒకటే. ముద్రగడ గిరిగారి నాయకత్వంలో పనిచేస్తాం. ఈ జిల్లాలో దాడిశెట్టి రాజా గారి నాయకత్వంలో పనిచేస్తాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. నిరుపేదలు కదా అని ఆయన వచ్చిన టైంలో ఆయన వచ్చారు, మేము వచ్చాం. ప్రతి ఒక్కరూ సాయం చేయడంలో తప్పు లేదు. ఇది పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళకి ఉన్నటువంటి అన్యాయం జరిగింది, వాళ్ళకి ఇక్కడ నష్టం జరిగింది, వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో వచ్చాం తప్ప గిరిగారు వచ్చినా మేము వచ్చినా పార్టీ అంతా ఒకటే. గిరిగారి నాయకత్వంలోనే కూడా మేము అందరం పనిచేస్తామని కూడా మీకు తెలియజేస్తాం. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క మంగళవారం అసెంబ్లీలో తెలిపారు. మేడారం జాతర సందర్భంగా 565 మంది మహిళలకు 6 కోట్లతో దుకాణాలు ఏర్పాటు చేయించగా వారు 15 రోజుల్లోనే 3.33 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించారని ఆమె వివరించారు. ఈ స్ఫూర్తితో మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆమె అన్నారు. వచ్చిన ఒక్క రూపాయి కూడా మీరు మహిళలై వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు దాదాపుగా 1121 కోటి రూపాయలు 1121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తా ఉన్నాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం? అరే ఒక లక్ష్యం పెట్టుకున్నాము, ఆ లక్ష్యాన్ని ఆ సంకల్పాన్ని రీచ్ కావాలనుకుంటున్నాము. మేము ఇవాళ మీరు మూతేసినటువంటి శిల్పారామం దగ్గర 106 షాప్స్ మహిళలకు వివిధ గ్రామాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి వాళ్లకు మార్కెట్ సౌకర్యం కల్పించినాం. మీరు ఫ్రీ బస్సు పెడితే కూడా దాని మీద అనేక రకాల సెటైర్లు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలను చిత్రీకరించడం, ఇవన్నీ కూడా అది మీ వంతు. ఇది తప్పు, ఇది సరైంది కాదు. తరతరాల అణిచివేత నుంచి ఆత్మ గౌరవంతో, అస్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తున్నటువంటి ఆడవాళ్ళ వెంట సపోర్టుగా ఉండండి, సహకరించండి. అది నిర్ణయాధికారంలో కావచ్చు, కుటుంబ అధికారంలో కావచ్చు, రాజకీయ అధికారంలో కావచ్చు. నేను చెప్తాను అధ్యక్ష, ఒక ఉదాహరణ. మొన్న మా దగ్గర మేడారం అయింది. మేము వాళ్ళకి 6 కోట్ల రూపాయలతోటి 565 మందికి షాప్స్ పెట్టించినాం. మొత్తం వాళ్ళు విత్ ఇన్ ఫ్యూ డేస్, జస్ట్ 10 డేస్ నుంచి 15 డేస్ లో 3,33 లక్షల రూపాయలు అదనంగా వాళ్ళు సంపాదించుకోవడం జరిగింది. టోటల్ వాళ్ళ ఇన్కమ్ ఎంత అంటే గజ్వేల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆందోళన చేపట్టింది. 6 గ్యారంటీలు, పలు హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. కౌలు రైతులకు సాయం, మహిళలకు ఆర్థిక భరోసా, నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు ఇప్పటికీ అమలు కాలేదని బీజేపీ నేతలు విమర్శించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ 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 డౌన్ డౌన్. ఇదే మీ రాజ్యం. ఆదేశానుసారం తెలంగాణ ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీజేపీ పెద్ద ఎత్తున ధర్నాలు చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఆ రోజు గత 2.5 సంవత్సరాల కింద ఎన్నో బూటకము
వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు పరిపాలనకు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గురించి పట్టించుకున్న నాదుడే లేడు. 6 గ్యారంటీలు పక్కకు పెట్టి ఈరోజు హైడ్రా అని చెప్పి బీద వాళ్ళ ఇళ్ళనన్నీ కూడా హైదరాబాద్లో ఖమ్మంలో కూలగొట్టిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తప్పకుండా రాబో ఎమ్మెల్యే ఎలక్షన్లో మీకు తగిన గుణపాఠం చెప్పి బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్న సంగతి కూడా తెలుసు. మీరు తప్పకుండా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నారని, ఎందుకంటే 6 గ్యారంటీలను తప్పకుండా నెరవేర్చాలని ఈ అసెంబ్లీ ఎలక్షన్లో మొన్ననే వందే మాత్రం మన రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తుంటే మన ఎంఐఎం పార్టీకి చెందినటువంటి మన శాసనసభ్యులు వాకౌట్ చేశారు. వాళ్ళని కూడా మీరు బర్తరఫ్ చేయాలని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా మేము గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ వినతిపత్రం కూడా సమర్పించినాం. 6 గ్యారంటీలు చెల్లించే వరకు, మీరు ఇచ్చే వరకు కూడా మేము పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యమాలు చేపడుతూనే ఉంటాం. తప్పకుండా ఈ అసెంబ్లీ ఎలక్షన్లో 6 గ్యారంటీలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నెరవేర్చాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అధ్యక్షులు రామచంద్ర ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి మండల శాఖ ఆధ్వర్యంలో రెఫరెండం ఇవ్వాలని చెప్పేసి మా అధ్యక్షుడు తెలపడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి రెఫరెండం ఇవ్వడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాముందుకు ఎన్నో మోసపూరిత హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైనవి మీకు రైతు బంధు 15,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మీరు 2 లక్షల రుణమాఫీ తీసుకొచ్చుకోరి, మేము అధికారం వచ్చిన వెంటనే మేము అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు హామీ జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఒక్క రైతు కూడా 2 లక్షల రుణమాఫీ ఏ ఒక్క రైతు కూడా చేయని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూస్తే రైతు బంధు అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా చూస్తే మొన్న ఒక సభలో రేవంత్ రెడ్డి గారు నేను రైతు రుణమాఫీ చేశాను, రైతు బంధు కూడా చేశాను, కానీ అది ఎంతవరకు అందాయో నాకు తెలియదని తెలపడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడడం, చులకనగా మాట్లాడడం ఈ కింది రైతులను అవమానించడం జరుగుతుంది. కావున మీరు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే 6 హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా 66 హామీలను కూడా వెంటనే అమలు చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ సీన్ షూట్లో పవర్ స్టార్ మొహబాట పడగా డైరెక్టర్ సార్ ఫ్యాన్స్ కోసం అనగానే వెంటనే ఓకే అన్నారని చెప్పారు. ఫ్యాన్స్ కోసం అంటే పవన్ ఏదైనా చేస్తారన్నారు. అప్పట్లో గబ్బర్ సింగ్ ఎలానో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అలా అని ఫ్యాన్స్లో జోష్ నింపారు. ఇక ఈ మూవీలో క్యారెక్టర్ తాను చేసిన మంచి పాత్రల్లో ఒకటిగా నిలిచిపోతుంది అన్నారు. సార్ ఫ్యాన్స్ కోసం అంటే ఓకే 2026కి ఉస్తాద్ భగత్ సింగ్ సార్ కింద చేసి అంతే. మీరు పవర్ స్టార్ గారిని ఇమిటేట్ చేశారు కదా, ఇప్పుడు ఇమిటేట్ చేశానా? శ్రీలీల అనగానే ఫస్ట్ డాన్స్ ఎనర్జీ ఇది గుర్తొస్తూ ఉంటుంది. సో మీకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద ఒక స్టెప్ చేశానండి, ఒక స్టెప్ చేశాను, అలా వెళ్ళి ఇలా ఓకే ఇలా అంతే అయిపోయింది. బట్ ఐ వాజ్ సో కంటెంట్ అండ్ హ్యాపీ విత్ బట్ జస్ట్ ఇలా కాన్వర్సేషన్ ముందు ఇలా మాట్లాడి ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్లో ఆయన ఒక డైలాగ్ అన్నారు, కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది అంటున్నారు. పక్క నుంచి హరీష్ అక్కడ గారు సార్ ఫ్యాన్స్ కోసం అంటే ఓకే. సో ఆయనకి ఎప్పుడు ఇఫ్ యూ ఆల్వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్ దెన్ ఆయన కంఫర్టబుల్ గా చేస్తారు. డిఫరెన్స్ ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రీవియస్ కాప్ ఫిలిమ్స్ కి? ఐ థింక్ ఆ ఇయర్ ఇన్ టైమ్ కి దట్ వాజ్ గబ్బర్ సింగ్ వాజ్ హ్యూజ్ అండి. ఐ వాజ్ గబ్బర్ సింగ్ ఫ్యాన్. ఈ 2026 కి ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్ యాప్ట్. హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే అండి, ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఇంత పెద్ద స్కేల్ హ్యాండిల్ చేసి, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక ఫ్యాండమ్ అర్థం చేసుకొని, డైలాగ్స్ నుంచి అయినా టైమింగ్స్ నుంచి అయినా, ఆయన ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో, సో ఆయనకి ఎగ్జాక్ట్గా మాస్ పల్స్ తెలుసు. ప్రజలకు మీ రోల్ ప్రజలకు ఎంత గుర్తుండిపోతుంది అనుకున్నారు? ఇట్స్ అ వెల్ రిటన్ క్యారెక్టర్. నేను చేసిన గుడ్ క్యారెక్టర్స్లో ఇప్పటి వరకు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఈ సినిమా గుర్తుండిపోతుంది. పవర్ స్టార్ గారు ఊత పదం ఏంటి? ఆయన నవ్వుతారండి, ఆయన కింద చూసి అంటారు. మీరు పవర్ స్టార్ గారిని ఇమిటేట్ చేశారు కదా, ఇప్పుడు ఇమిటేట్ చేశానా? నేను ఇమాజినేషన్ లోకి వెళ్ళాను. నేను
ఉగాది పండుగ సందర్భంగా సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పరాభవ నామ ఉగాది కవి సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నవతరం కవులు సాహితీవేత్తలు వినిపించిన కవితలను ఆసక్తిగా ఆలకించిన ఆయన వారిని సన్మానించి అభినందించారు. జీవన విధానానికి పెరవేసుకొని ఉంది తప్ప దాని వెనక ఆధ్యాత్మికమైన విషయము లేకుంటే ఇంకో రకమైన ఛాందసము లేదు. వాస్తవం ఏ పంటగా మీరు తీసుకున్నారు, అన్ని రకాల పంటలు ఇంటికి వచ్చేటువంటిది కాబట్టి రైతులు సంబరంగా చేసుకునేటువంటి పండుగ. తిరునాళ్ళకి వెళ్ళినట్లు బండ్లు కట్టుకొని ఆ గ్రామాల్లో బయలుదేరి దేవాలయం చుట్టాన్ని కూడా బండ్లు ప్రదక్షిణ చేసి అలా మొక్కు చెల్లించుకుంటారు. మొక్కాడితో వచ్చిందంటే ఉన్నది. అట్లా ఈ ప్రస్తుత తరుణంలో మారిన కాలంలో అతివేగంగా మారుతున్నటువంటి కాలంలో వ్యవసాయం కంటే మించినటువంటి లేదా వ్యవసాయం కంటే మెరుగైనటువంటి వృత్తులుగా అనేకమైనటువంటి ఉపాధి రంగాలు తెర మీదకి వచ్చినాయని ప్రజలు నమ్ముతున్న కాలం. వాస్తవం కూడా ఒకనాడు ప్రజల మొత్తం ఆర్థిక అభివృద్ధి కానీ మొత్తం ఆర్థికాన్ని మొత్తం ఇవాళ ఆర్థిక పరిభాషలో మనం చెప్పేటువంటిది జీడిపి. ఒక ప్రాంతంలో లేదా ఒక దేశంలో ఉండే మొత్తం ప్రజల యొక్క ఆదాయాన్ని మొత్తం స్థూల ఆదాయంగా లెక్కేసేటువంటి దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటాం. అన్ని రకాల ఉత్పత్తులు కలిపి ఒకనాడు ఒక వ్యవసాయమే అన్ని రకాల ఉత్పత్తులకు కారణం. అదే ఆదాయం అంటే వ్యవసాయం నుంచి వచ్చేది, ఇక వేరే లేదు. కానీ వాళ్ళ భారతదేశంలో వ్యవసాయం యొక్క జీడిపి మొత్తం జీడిపిలో వ్యవసాయం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 20% కంటే తక్కువ. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్గా మనం అయితే పిలుస్తామో వివిధ రంగాల నుంచి చేరేటువంటి ఆర్థిక సంపద అంతా కూడా లెక్కేస్తే దేశాన్ని జీడిపి అంటాం. అందులో వ్యవసాయం యొక్క పాత్ర లెస్ దాన్ 20%, 18% అండ్ 18% ప్లస్ అట్లా వస్తుంది. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కాస్త మనం ఎక్కువగా ఉన్నాం మిగతా దేశ సగటుతో తీసుకుంటే. వ్యవసాయ ఉత్పత్తులు చాలా గణనీయంగా పెరిగినాయి మన రాష్ట్రం వచ్చిన తర్వాత, మనం రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత. కాబట్టి ఇప్పుడు ఈ నైపుణ్యాలు, వృత్తులు, ఆధునిక మానవుడి యొక్క నూతన ఆవిష్కరణలు ఇవన్నీ కూడా చోటు చేసుకున్న తర్వాత అనేక ఇతర రంగాల నుంచి ఆయా దేశాలకు ఆర్థికపరమైనటువంటి ఏమంటారు చేకూర్చడం, నిధులు చేరిపోవడం, ఎకానమీ అనేటువంటిది మనకు కనిపించేటువంటి ఎకానమీ అనేటువంటిది మల్టీఫాసిటెడ్ మార్గాలలో వాళ్ళు ఇస్తారు. సో ఇటువంటి ఈ సందర్భాలలో ఈ మారుతున్న కాలంలో చాలామంది సందర్భానుసారంగానే ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మీరు రియాక్ట్ అవుతున్నారు, స్పందిస్తున్నారు. చాలా సంతోషం. నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగల ప్రాశస్త్యము, దాని మూలాలు తెలిసేటువంటి విధంగా కూడా వస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా నాదొక సూచన. అది మీరే రాయాలి. కూడా పండుగల గురించి రాసినారు. మన పండుగలని రాయలేదని కాదు, ఉన్నాయి, కానీ వాటి మీద చర్చ జరగాలి. ఈ కొత్త తరంగా ఆయన హిందువుల పండుగలను రాసినారు. ఎవరికి వారు మాత్రమే బ్రతికేటువంటి పరిస్థితులు ఎక్కువ రోజు రోజుకు వృద్ధి చెందుతున్నాయి. పరిస్థితులు వృద్ధి చెందడం అంటే ఇతరత్ర కాదు, అటువంటి పరిస్థితులు వృద్ధి చెందుతున్నాయి. ఇటువంటి టైంలో నలుగురు కలవడము, మాట్లాడుకోవడము, కూర్చోవడము ఇది ఒక వింతైన విషయంగా మారిపోతుంది. పురోస్టకర మనిషి సంఘజీవి అనేటువంటి ఒక అది నిర్బంధమైనటువంటి విషయం. అది కానీ ఏకాకిగా బతకడానికే మనుషులు ఇష్టపడేటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. రేపు వచ్చేటువంటి తరానికి మనం చెప్పాల్సినటువంటి ఇటువంటి చాలా ఉన్నాయనేటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మంచిది. అది నా సూచన. ఇక పండుగలు వస్తే ఖచ్చితంగా మన పిల్లలు ఎక్కడున్నా, విదేశాల్లో ఉంటే మనం ఏం చేయలేము. ఇక్కడ దేశంలో ఉన్నారనుకున్నప్పుడు మాత్రం హైదరాబాద్లో ఇంకో కాడున్నా
అందరిని ఒక చోటికి తీసుకొని రావాలి. ప్రేమానురాగాలతో మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు చూస్తామో ఏమవుతుందో మాట్లాడదాం అనేటువంటి కుతూహలం కూడా పెరిగింది మనుషులకు అప్పుడు. కానీ కరోనాలో ఎల్లకాలం ఉండమని అడగలేం కదా. సో ఆ కరోనా కాలంలో కలిగిన భావాలు ఎల్లకాలం ఉండేటట్లయినా మనం ప్రయత్నం చేయాలి లేదు. కాబట్టి తరచుగా కుటుంబాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ తరచుగా కూర్చొని మాట్లాడడం అనేటువంటిదే దేనికైనా పరిష్కారం. సాంత్వన జరుగుతుంది, రిలీఫ్ అవుతుంది మాట్లాడుతుంది. చర్చించుకోవడం ద్వారా చాలా అంశాలు మామూలుగా గోపాలరావు గారు అని కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఆయన సిపిఐ లీడర్ ఉండేవాడు. వారి స్వగ్రామము దవాయిపల్లి. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆయన. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసేదంటే మనం ఇట్లా పిల్లల్ని ఎక్స్కర్షన్ పంపించినట్లు కమ్యూనిస్ట్ పార్టీ రష్యాకు చైనాకు వాళ్ళ పార్టీ లీడర్లను అధ్యయనం కోసం పంపించేది. అక్కడి కాల పరిస్థితులు, అక్కడ మనుషులు, అక్కడ వచ్చిన పురోగతి, అక్కడ సమాజాన్ని అర్థం చేసుకొని వచ్చి మన దేశంలో కమ్యూనిజం యొక్క ఆవశ్యకత ఎంతో తెలియజేయాలని వాళ్ళ ఫిలాసఫీ. అయితే ఆయన రష్యా పోయి వచ్చిన తర్వాత రాష్ట్రాలలో అప్పట్లో హై స్కూల్స్ తక్కువ ఉండేది. నియోజకవర్గానికి ఒక 3-4 కంటే ఎక్కువ హై స్కూల్స్ ఉండేది కాదు. నేను హై స్కూల్ చదివేటప్పుడు మా ఊరి హై స్కూల్ పాంగల్, మాకంటే ముందు ఒక కొల్లాపూర్ ఉండేది, పెంట్లవల్లి ఉండేది, అంతే. మా తర్వాతనే కేతపల్లి వచ్చింది, మా తర్వాతనే కల్వకోలు వచ్చింది, మా తర్వాతనే కోడేరు వచ్చింది, అట్లా చాలా వచ్చింది తర్వాత కాలం. అయితే ఆయన చాలా పాఠశాలలకు పోయింది. తర్వాత తెలిసింది నాకు ఆయనతో ఆయన జీవించినంత కాలం వారిని తరచుగా కలుసుకునే అవకాశం కలిగేది వివిధ సందర్భాలు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడుతుండేది. సో తొలినాడులో ఆయన కర్నూలు జిల్లా కొసగిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొసగిలోనే బాలుర బాలికల మౌంట్ కార్మెల్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ భద్రతా ఏర్పాట్లను కొసగి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ పరిశీలించారు. ప్రస్తుతం పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీస్ సిబ్బందికి తగు సూచనలు తెలియజేశారు. పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రం వద్ద మాస్ కాఫింగ్ జరగకుండా చూడాలని ఎస్ఐ రమేష్ రెడ్డికి మరియు పోలీస్ సిబ్బందిని తగు సూచనలు సిఐ మంజునాథ్ తెలిపారు. మండల విద్యాధికారులు బాలయ్య, శ్రీనివాసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం ఇమాం మౌజాం బకాయిలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందని ప్రకటించారు. మైనార్టీలకు ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆటో నగర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముస్లింల సంక్షేమం అభివృద్ధికి మాత్రమే ఉపయోగించేలా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. వర్షాకాలం ముందు రైతులు నవధాన్యాలు భూమిలో చెల్లితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ అన్నారు. కొసగి మండలం ఆగసనూరు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రాలయం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామరెడ్డి, ముత్తురెడ్డి అయ్యన్న, రాజారెడ్డి వెంకటేశ్లు, రంగారెడ్డి అంజిరెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్,
మరియు టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.